Hello viewers, welcome back. Isolation of crude metal from concentrated ore. So we have done our videos on the concentration of ore. Then the next step after concentration of ore is we have to separate the crude metal from the concentrated ore. Okay. సో కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత అంటే ఆ ఓర్ నుంచి మనము మ్యాట్రిక్స్ పార్టికల్స్ని రిమూవ్ చేయడమే కాన్సన్ట్రేషన్. ఓకేనా స్టూడెంట్స్? సో కాన్సన్ట్రేషన్ అయిపోయిన తరువాత మనము ఆ కాన్సన్ట్రేటెడ్ ఓర్ పార్టికల్స్లో ఉండే మెటల్ ఉంటుంది. ఓకే, సో ఈ క్రూడ్ మెటల్ని మనము సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసే ప్రాసెస్సే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇట్ ఇన్వాల్వ్స్ 2 స్టెప్స్ అండి. స్టెప్ నెంబర్ 1 ఈస్ కన్వర్షన్ ఆఫ్ ఓర్ ఇంటూ ఆక్సైడ్. Step number 2 is reduction of metal oxide into metal. Okay, so this video is on step 1, conversion of ore into oxide. Okay, so concentration చేసిన తర్వాత ఆ ఓర్లో ఉండే మెటల్ని మనం ఫస్ట్ మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తాం. సెకండ్ స్టెప్లో ఇది స్టెప్ నెంబర్ 1. సెకండ్ స్టెప్లో మెటల్ ఆక్సైడ్ని మనము మెటల్గా రెడ్యూస్ చేస్తాం. సెకండ్ స్టెప్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ద కన్వర్షన్ ఆఫ్ ఓర్ ఇంటూ ఆక్సైడ్ విల్ ఇన్వాల్వ్స్ 2 different mechanisms. Number 1 is calcination, number 2 is roasting. Okay na students? So calcination ki roasting ki small difference undandi. Calcination is the heating of ore in absence of air or in absence of oxygen or a little supply of oxygen, whereas the roasting is a process, it is the heating of ore where the ore is heated in presence of supply, oversupply or excess supply of oxygen or excess supply of air. So oxygen lekunda ఓర్ పార్టికల్స్ని మనము ఆక్సైడ్స్గా కన్వర్ట్ చేస్తే అది కాల్సినేషన్. ఓర్ని ఆక్సిజన్ ప్రెజెన్స్లో మనం బాగా హీట్ చేసి ఆక్సిజన్ ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెజెన్స్లో మనం హీట్ చేసి అక్కడ ఆ ఓర్లో ఉండే మెటల్ని క్రూడ్ మెటల్ని మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తే ఆ ప్రాసెస్ రోస్టింగ్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సప్లై ఆఫ్ ఆక్సిజన్, ఇఫ్ దెర్ ఈస్ నో సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఈస్ దేర్ డ్యూరింగ్ ద హీటింగ్ ఆఫ్ ఓర్, that is calcination. If more oxygen is available during the heating, you can call it as roasting. Okay, then what are the ores that are purified by calcination? Okay, so calcination is carried out to purify hydrated ores as well as carbonate ores. Okay, so ores lo manaku konni ఎలిమెంట్స్ మిక్సప్ అయి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిక్స్ అయితే దాన్ని హైడ్రేటెడ్ ఓర్ అంటాం. ఓకే, సో CO3 కార్బోనేట్ మిక్స్ అయితే దాన్ని మనం కార్బోనేట్ ఓర్స్ అని అంటాం. ఓకే, సో ఈ ఓర్స్ని మనము క్యాల్సినేషన్ ద్వారా ప్యూరిఫై చేస్తాం. అదే రోస్టింగ్ ఓర్స్, ఎస్పెషల్లీ ద రోస్టింగ్ ఆఫ్ ఓర్ ఈస్ క్యారీడ్ అవుట్ ఫర్ ది సల్ఫైడ్ ఓర్స్ అండి. సో సల్ఫైడ్ ఓర్స్ని మనము రోస్టింగ్ ద్వారా ప్యూరిఫై చేస్తాం. దెన్ వాట్ ఆర్ ద ఇంప్యూరిటీస్ దట్ ఆర్ రిమూవ్డ్ ఇన్ క్యాల్సినేషన్? క్యాల్సినేషన్ రిమూవ్స్ వాటర్ వేపర్, కార్బన్ డయాక్సైడ్ ఫ్రమ్ ఓర్ పార్టికల్స్. ఓకే, సో క్యాల్సినేషన్ ద్వారా మీరు ఆ ఓర్లో ఉండే వాటర్ వేపర్ని, కార్బన్ డయాక్సైడ్ని మీరు రిమూవ్ చేస్తారు. అదే మనకు రోస్టింగ్ ప్రాసెస్లో మీరు ఆ ఓర్లో ఉండే సల్ఫర్ని మీరు సల్ఫర్ డయాక్సైడ్ ఫామ్లో మీరు రిమూవ్ చేసేస్తారు. ఓకే, సో సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ రోస్టింగ్. Carbon dioxide and water vapor are removed by calcination. Okay, so let us understand this with examples. So the examples for roasting is, take bauxite ore. So bauxite chemical formula is Al2O3 2H2O. So this is bauxite ore. Okay, so మీరు bauxite ore ని కాన్సన్ట్రేట్ చేసేసారు. కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత మీకు ఈ ఓర్ పార్టికల్స్ వచ్చాయి. ఓకే, సో కాన్సన్ట్రేషన్ అంటే మీరు మ్యాట్రిక్స్ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసేసారు. సో ఇప్పుడు ఈ బాక్సైట్ని ఓర్ని మీరు ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలి, మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మెటల్ ఏంటండి? అల్యూమినియం. సో అల్యూమినియంతో పాటు అల్యూమినియం ఆక్సైడ్తో పాటు మనకి ఇక్కడ ఏది అసోసియేట్ అయిందండి? వాటర్. సో వాటర్ మనం రిమూవ్ చేయాలి. సో మీరు దీన్ని హీట్ చేయండి. యూ హీట్ ఇట్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లేదు, ఆక్సిజన్ లేదు. అప్పుడు మీకు ఈ బాక్సైట్ ఓర్ మీకు అల్యూమినా ఆక్సైడ్ Al2O3 అల్యూమినియం ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. ప్లస్ మీకు వాటర్ వేపర్ H2O 2H2O మీకు రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీకు వాటర్ వేపర్ రిమూవ్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ ఆ వాటర్ వేపర్ని ఓర్ నుంచి సపరేట్ చేశారు కాబట్టి యూ హ్యావ్ అబ్టైన్ మెటల్ ఆక్సైడ్. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ అల్యూమినియం ఆక్సైడ్. Okay students, right? So this is the example for calcination, and we can take another example. Take calamine, that is zinc carbonate. Okay, so this is carbonate ore, this is hydrated ore. Bauxite hydrated ore andi,
ఈ జింక్ కార్బోనేట్ ఓర్. సో ద నేమ్ ఆఫ్ జింక్ కార్బోనేట్ ఈస్ calamine. So if you take calamine and if you carry out the calcination, heat it in absence of oxygen, so the zinc carbonate will decomposes into metal oxide, that is zinc oxide, plus there is removal of carbon dioxide. సో మీరు కార్బోనేట్ని కార్బన్ డయాక్సైడ్గా మీరు డికంపోజ్ చేసి రిమూవ్ చేసేసారు క్యాల్సినేషన్లో, అండ్ యూ హ్యావ్ అప్టైన్డ్ యువర్ మెటల్ ఆక్సైడ్. హియర్ ద మెటల్ ఆక్సైడ్ దట్ ఈస్ అప్టైన్డ్ ఫ్రమ్ calamine is zinc oxide. So that is the understanding of calcination. Now let us enter into the second category of purification, roasting. సో రోస్టింగ్లో మనం చెప్పుకున్నామండి, మనము సల్ఫర్ ఓర్స్ను మాత్రమే రోస్టింగ్లో మనము ప్యూరిఫై చేస్తాం అండ్ ఎక్సెస్ ఆక్సిజన్ సప్లై కూడా మనం ఇస్తాం. ఓకే, సో మనం ఇప్పుడు ఈ రోస్టింగ్కి ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం తీసుకుందామంటే, సో ద ఫస్ట్ ఓర్ దట్ ఈస్ ప్యూరిఫైడ్ బై రోస్టింగ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ జింక్ సల్ఫైడ్. ఓకే, సో జింక్ సల్ఫైడ్ తీసుకోండి. సో జింక్ సల్ఫైడ్ మనం జింక్ బ్లెండ్ అంటాం, జింక్ బ్లెండ్. ఓకే, సో జింక్ బ్లెండ్కి మీరు ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై ఇవ్వండి. చూడండి ఇక్కడ స్టూడెంట్స్, సో ఇక్కడ మనము క్యాల్సినేషన్లో ఆక్సిజన్ యాడ్ చేయలేదండి, బట్ రోస్టింగ్లో ఖచ్చితంగా మీరు ఏం యాడ్ చేస్తారంటే ఆక్సిజన్ యాడ్ చేయండి, బికాస్ రోస్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ద ఓర్ ఇన్ presence of excess of oxygen. Okay, so zinc blend will gives zinc oxide, plus there is removal of sulfur dioxide. సో ఈ జింక్ బ్లెండ్లో ఉండే సల్ఫర్ని మీరు ఆక్సిజన్తో మీరు రియాక్షన్ జరిపించి మీరు దాని సల్ఫర్ డయాక్సైడ్గా మీరు రిమూవ్ చేశారు. ఓకే స్టూడెంట్స్, రైట్? సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ రోస్టింగ్, అండ్ వీ కెన్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో. టేక్ galena, that is lead sulfide, 2 moles of lead sulfide. సో దిస్ ఈస్ ద ఓర్ ఆఫ్ galena అంటే దీంట్లో లెడ్ సల్ఫైడ్, PbS. ఓకే, ఇక్కడ లెడ్ మనకు కావాలి ఆక్సైడ్ ఫామ్లో, బట్ దాంతో సల్ఫర్ అసోసియేట్ అయ్యింది. ఓకే, ఈ సల్ఫర్ మనం సల్ఫర్ డయాక్సైడ్గా రిమూవ్ చేయాలంటే యూ నీడ్ టు ట్రీట్ ఇట్ విత్ ఆక్సిజన్. 3O2 given rise to, you will get 2 moles of lead oxide plus sulfur dioxide. So the sulfur is removed in the form of sulfur dioxide. Lead sulfide ore is converted into lead oxide, that is the ore is converted into metal oxide. In all these cases, so in the calcination, the bauxite aluminum ore is converted into aluminum oxide. The calamine ore, zinc carbonate, is converted into zinc oxide, a metal oxide. Zinc blend, zinc sulfide, is converted into zinc oxide in roasting. The lead sulfide is converted into lead oxide in roasting. So the calcination and roasting, these two mechanisms are carried out for the conversion of ore into its respective metal oxide. So this is the step 1 actually. In the next video we will discuss about the conversion of these metal oxides, that is aluminum oxide, zinc oxide, lead oxide, okay, into corresponding metals. Okay, that is the step number 2. We will discuss it in the next video. Thank you.